వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టం నుంచి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతమైన దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరంకు ఆవల నిన్న ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ప్రస్తుతానికి ఆ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక నైరుతి ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్తూ ఇప్పుడు దిఘా వైపు తూర్పు శీర్షాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో మొదటి 2 రోజులు ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు పలు ప్రాంతాలలో 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాలలో 5వ రోజు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో, 3వ రోజు పలు ప్రాంతాలలో, 4వ రోజు అత్యధిక ప్రాంతాల్లో, 5వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం